నిత్యం ఎంతో రద్దీగా ఉండే రాజమండ్రి జాంపేట మార్కెట్లో భవనం స్లాబ్ కూలి ఆస్తి నష్టం జరగడంతో పరిసర ప్రాంతాల వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో అతిపెద్ద నగరమైన రాజమండ్రిలో సోమవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. సుమారు 5 లక్షల జనాభాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన రాజమండ్రిలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే జాంపేట ఆజాద్ చౌక్ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జాంపేట చేపల మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మార్కెట్ భవన సముదాయంలో ఉన్న పలు దుకాణాల వద్ద ఒక్కసారిగా భవనం స్లాబ్లు విరిగి కుప్పకూలాయి. విరిగిపడిన కాంక్రీట్ స్లాబ్లు సమీప దుకాణాల పైకప్పులపై, అలాగే పార్కింగ్ లో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పడడంతో పలువురు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అదృష్టవశాత్తు ఘటన సమయంలో స్లాబులు కూలిన ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మార్కెట్లో ఇలాంటి ఘటన జరగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనాల స్థితిగతులపై అధికారులు వెంటనే సమగ్ర తనిఖీలు చేపట్టి ప్రమాదకర నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.